ఇస్సాకు పొలంలో ధ్యానం చేయటానికి వెళ్ళాడని అక్కడ రాయబడి ఉంది. అందుకే ఇస్సాకుని ఆశీర్వదించాడు దేవుడు. చిక్కులు పెడదామని స్టోరీలు అనుకుని ఏయో చేసి వచ్చారు. కానీ యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పటికి వాళ్ళకి అవాక్కైపోయి వెళ్ళిపోయారు. లోకానుసారంగా ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నించామనుకోండి, ధనం రావచ్చు. ధనం ద్వారా వచ్చే అధికారం కూడా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా రావచ్చు. కానీ అది శాశ్వతం కాదు. షలోమ్. మానవులుగా సహజంగా మనందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మాట వినాలని, మనకే భయపడాలని మనం కోరుకుంటాం. అదేం తప్పు కాదు. కానీ విషయం ఏంటంటే, లోకంలో భయం అనేది చాలా విషయాల మీద నడుస్తుంది. ఒకటి, లోకంలో భయం అనేది ధనం మీద నడుస్తుంది. ధనం ఉన్న వారిని చూస్తే అందరూ భయపడతారు. రెండవది బలం. బలం ఉన్నవారిని, అనగా ఫిజికల్ ఫిట్నెస్ అయి ఉండొచ్చు, మంది మార్బలం అయి ఉండొచ్చు, వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని చూస్తే అందరికీ భయం వేస్తుంది. ఇంకా ఫైనల్గా ఏంటంటే అధికారం. ఇప్పుడు అధికారులు చూడండి, మినిస్టర్స్ అయినా, సీఎంలైనా, పిఎంలైనా, ఇలాగా అథారిటీలో ఉన్న వాళ్ళని చూడండి, ఏం తప్పు చేయకపోయినా సరే పోలీసులను చూస్తే మనకు భయం వేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నా సరే వరుసగా పోలీసులు ఒక 10 మంది నుంచి ఉన్నారనుకోండి రోడ్డు మీద, వాళ్ళు చూసేటప్పుడు మనకు భయం వేస్తుంది. ఎందుకంటే అధికారం చూస్తే మనకు భయం వేస్తుంది. అంటే ఈ లోకంలో భయం అనేది డిఫరెంట్ వాటి మీద నడుస్తుంది. అయితే మనం చూస్తే తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవటం, పెద్దవాళ్ళ మాట చిన్నలు వినకపోవటం, మన మాట ఎవరో పట్టించుకోకపోవటం, మనం ఏమన్నా ఒపీనియన్ చెప్తే ఎవరో పట్టించుకోకపోవటం, ఎవరో మన మాట వింటలేదు అనుకోండి, ఎవరో మనకు భయపడలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుంది, పనికిరాని వాళ్ళమేమని ఫీలింగ్ వస్తుంది. సో క్రైస్తవులంగా మనకి స్పిరిచువల్గా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని కనుక మనం సంపాదించామంటే కనుక మనల్ని చూసి ఎవరైనా భయపడతారు, గౌరవిస్తారు, మన మాట వింటారు. అవేంటంటే మొట్టమొదటిగా చెప్తున్నాను, ప్రార్థన. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను చూడండి. అప్పుడు సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడిరి. అక్కడ ఆ విషయం ఏంటంటే, మనకు తెలుసు, రాజు కావాలని అడిగినందుకు దేవుడికి కోపం వస్తుంది, సమూయేలుకి కూడా కోపం వస్తుంది. తనని రాజుగా తీసేస్తున్నారని కాదు, సమూయేలుకి ఎందుకు కోపం వచ్చిందంటే దేవుడిని తృణీకరించినందుకు. అంతే. సమూయేలు ప్రార్థన చేసేటప్పటికి దేవుడు సమూయేలు మాట విని ఉరుములు వర్షం రప్పించాడంట. చూడండి, దేవుడు సమూయేలు మాట వినటం ఏంటి, ఉరుములు వర్షాన్ని పంపించడం ఏంటి, అప్పుడు జనులు సమూయేలుకి యెహోవా దేవునికి భయపడటం ఏంటి? ఆలోచించండి. దేవుడు మన మాట వింటే, మన ప్రార్థన ఆలకిస్తే మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రార్థన ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించగలం. మనం చూస్తాం, సమూయేలు గురించి 99 కీర్తనలు ఉంటుంది. యెహోవాకు ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. సమూయేలు అంటేనే ప్రార్థన అండి. బైబిల్ నుంచి మీరు చూడండి, మొదటి నుంచి ఆఖరి వరకు ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళు సక్రమైన మార్గంలో ఉపయోగించారు. మనం యోసేపుని చూస్తాం, ఇస్సాకుని చూస్తాం, అబ్రహాముని చూస్తాం. అబ్రహాముని చూసి భయపడిపోయారు జనాలు, నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు అన్నారు. ఇస్సాకుని చూస్తే ఇస్సాక్కి భయపడిపోయి వచ్చి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. నువ్వు గొప్పడు అయిపోయావు అనుకో, మేము అయిపోతాం, నువ్వు గొప్పడు అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయకుండా ఉండాలంటే ఇప్పుడే నిబంధన చేయాలన్నారు. యోసేపుని చూసి వాళ్ళ అన్నలో భయపడ్డారు, అందరూ భయపడ్డారు. దావీదుని చూసి అందరూ భయపడ్డారు. అనగా ఈ భక్తి జీవితంలో దేవునితో సహవాసం కలిగి ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఉంటారు. అందరూ వారికి భయపడతారు. అబ్రహాము ప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తాడు మీకోసమని దేవుడు అబీమెలెకుకి చెప్తాడు. ఇస్సాకు పొలంలో ధ్యానం చేయటానికి వెళ్ళాడని అక్కడ రాయబడి ఉంది. అందుకే ఇస్సాకుని ఆశీర్వదించాడు దేవుడు. ఈ విధంగా ప్రార్థనా పరులుగా ఉన్న వారికి ప్రజలు ఖచ్చితంగా భయపడి తీరవలసిందే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండదన్న, పైనుంచి వస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ మాట్లాడితే అక్కడ నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది అన్నమాట. అందుకని మోషే మీద అహరోను మిరియాములు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడే మోషేని పక్కన పెట్టి, మీరిద్దరు రండి, అహరోను మిరియాము రండి అని చెప్పి, నేను ఏ ప్రవక్తతోటైనా మాట్లాడాలంటే కనుక దర్శనం చూపిస్తాను, గూఢమైన సంగతులు, పొడుపు కథలు వేస్తాను, లేకపోతే గూఢమైన సంగతులతో వాళ్ళకి చెప్తాను, ఏదైనా మర్మంగా చెప్తాను. కానీ మోషే అలాంటివాడు కాదు. ముఖాముఖిగా నా ముఖాన్ని చూస్తాడు. అతనితో నేను అలా మాట్లాడతాను. అతని గురించి చెడు మాట మాట్లాడాలంటే మీరు భయపడలేదేంటి అని అడుగుతారు. అలా అనేటప్పటికీ యెహోవా కోపం రగులుకొని నాకు అంటాం. అంటే ఏంటంటే దేవునితో, మోషే విషయం చూస్తే దేవునితో చాలా క్లోజ్ పర్సన్ అనమాట. 40 దినాలు 2 సార్లు దేవునితో ఉండిపోయాడు. అంత దేవునితో అంత సహవాసం చేసేవాడు, గుడారంలో ఉండేవాడు. అందుకనే మొహం తెల్లగైపోయేది, మెరిసిపోయేది, దేవుని తేజస్సు ఆయన చర్మం మెరిసిపోయేది. అలా ఆ ప్రార్థనా పరులను చూస్తే ప్రజలేం కర్మ,
మొత్తం దేశాలే భయపడ్డాయి మోషే ఆ ఇశ్రాయేల్ ప్రజలు చూసినప్పుడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటం ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మాట వింటారు. మన మాటకు విలువ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మొదటి పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే భక్తి జీవితం. నీతి, భక్తి, విశ్వాసం, రోషం కలిగి జీవించడం, దేవుని కోసం భక్తిగా రోషంగా జీవించడం అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రార్థన వేరు, భక్తి వేరు. భక్తి అంటే ఏంటంటే దేవుని కోసం నిలబడి జీవించడం. అలాంటి వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం అలాగే సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎవరినైతే మెన్షన్ చేసుకున్నా వాళ్ళందరినీ మళ్ళీ మెన్షన్ చేయొచ్చు. కానీ మనం వేరే వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చు. ఎవరంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను. మిడతలు అడిగితేనే అతనికి ఆహారం అంట. అనగా అతని తరచుగా ఉపవాసాలు చేస్తూనే ఉండేవాడు. చూడండి, షాప్లోకి వెళ్ళి కేజీ అడిగితేనే వండంటే దొరుకుతుందా? అరణ్యంలో వాళ్ళు ఎప్పటికి దొరుకుతుందో, ఎప్పుడు తింటారో, అనగా వారానికోసారి తిన్నారు, 10 రోజులకోసారి తిన్నారు, అసలు తినేవారో కాదు. అలా ఏంటంటే వెరీ లో లైఫ్ అనమాట. ఎందుకు అదంతా? దేవుని కోసం వాళ్ళ ప్రార్థనలో, జాగారంలో అలా ఉండిపోతూ రాత్రి పగలు దేవునితో సహవాసం చేస్తూ అలా ఉండిపోయినందుకు ఆయన బయటకు వచ్చి ప్రకటించడం మొదలు పెడితే ప్రజలందరూ తండోపదండాలుగా అతని దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకునేవారు. అక్కడ మనం మెయిన్గా లోకసువార్తలో 3వ అధ్యాయంలో చూస్తాం. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చిన వాళ్ళ బ్యాచ్లో ఎంతమంది ఉంటారు తెలుసా? సైనికులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్తూ, సర్పసంతానం వచ్చిన వాళ్ళని మీరు సర్పసంతానం అని చెప్పి అంటుంటే వాళ్ళు భయపడిపోయి ఏమంటారు చూడండి తర్వాత వచనంలో, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలను, గొడ్డలి వేరునుందే నరికివేయబడతారని చెప్తే అప్పుడు అయితే వెళ్ళిపోతామని చెప్పకుండా అయితే మేమేం చేయాలని అడిగితే 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలను, ఆహారం గలవాడు అలాగే చేయవాలని చెప్పి సుంకర్లు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయాలంటే మీకు ఎంత నిర్ణయించబడుతుందో అదే తీసుకోండి అంటే మళ్ళీ సైనికులు వచ్చి అడిగితే ఎవరిని బాధ పెట్టద్దు. చూడండి, సుంకర్లు, సైనికులు, పరిసయ్యులు, సద్దుకాయలు కూడా వస్తారు. సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వచ్చి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర బాప్తిజం పొందడానికి రావటం ఒకటే కాకుండా అతను తిడితే పడ్డారు, పడి కూడా మళ్ళీ అయ్యగారు మళ్ళీ మీరే బాప్తిస్మ ఇవ్వండి అడిగారు. నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అది స్పిరిచువల్ రంగంలోంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్. అది భక్తి జీవితం ద్వారా. అదే బాప్తిస్మ ఇచ్చే యోహాను రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ సాధారణమైన జీవితం జీవిస్తున్నాడు అనుకోండి, అతనికి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇదే సుంకం కట్టించుకుంటాడు, ఇదే సైనికుడు అతన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ప్రత్యేకపరుచుకుని అరణ్యంలోకి వెళ్ళి ఒంటి రోమంలో వస్త్రము తోలుదట్టి కట్టుకుని ప్రత్యేకమైన జీవితం. అంటే అతనికి వస్త్రాల మీద దృష్టి లేదు, ఆహారం మీద దృష్టి లేదు, నిద్ర లేదు, అసలు ఈ లోకం అంటేనే ఇష్టం లేదు, దేవుడు అంటేనే ఇష్టం. దేవుని వేరే లెవెల్ అనమాట. అంత ఉన్నతమైన ఆత్మీయ సంబంధమైన జీవితము, భక్తి జీవితము, రోషము, దేవుని కోసం నిలబడటం. ఇలాంటి జీవితం జీవించేవాడికి జనాలు ఎందుకు భయపడరండి? డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి, హెరోద్ దగ్గరికి వెళ్ళి తప్పు అనేటప్పటికి అరెస్ట్ చేయించాడు ఆ పక్కావిడ బాధపడలేక. కానీ అతను ఏం చేయలేకపోయాడు. ఫైనల్గా ఆ యెజబెల్ ఆత్మ మొత్తానికి చంపించేసింది అనుకోండి. కానీ ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రభు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు కాబట్టి చనిపోవాల్సి వచ్చింది. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహానుకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలుసు కదా. కొత్త నిబంధనలో రాయబడిన పాత నిబంధనకు లాస్ట్ ప్రవక్త బాప్తిస్మ ఇచ్చే యోహాను. పవర్ఫుల్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారినైనా సిలువేయటానికి సిద్ధపడ్డారు, కానీ బాప్తిస్మ ఇచ్చే యోహానుకి ఎంతమంది భయపడ్డారండి? ఆలోచించండి. సో భక్తి జీవితము ఇన్ఫ్లుయెన్స్ సంపాదిస్తుంది, ప్రజలు మనకు భయపడేలా చేస్తుంది. అలాంటి భక్తిని మనం కలిగి ఉండాలి. రోషం కలిగి దేవుని కోసం పనిచేస్తూ ఉంటే, ఈ లోకాన్ని త్యజించి పనిచేస్తూ ఉంటే ప్రజలు మనకు లోబడతారు, మన మాట వింటారు. 3వ విషయం ఏంటంటే జ్ఞానము. చూడండి, రాజుల గ్రంథము మొదటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం నేను చదువుతున్నాను, 28వ వచనం. అంతటి ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును కూర్చి విని న్యాయము విచారించుటకు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. సొలొమోను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కింగ్ అండి. దావీదు మీద చాలామంది తిరగబడ్డారు. తర్వాత సొలొమోను కుమారుడిని మొత్తం తీసిపడేశారు. కానీ సొలొమోను జోలికి ఎవ్వరు రాలేదు. సొలొమోను మీదకి యుద్ధం చెయ్యాలనే ఆలోచన కూడా ఏ రాజుకి రాలేదు. ఎందుకంటే సొలొమోను మీదకి యుద్ధానికి వెళ్ళటం అంటే తన కత్తితో తనే పొడుచుకున్నట్టు అర్థం అనమాట. అంత భయపడ్డారు. సొలొమోను జ్ఞానంతో యుద్ధం చేశాడు. జ్ఞాని అయిన వాడు పరాక్రమశాలిల పట్టణము ప్రాకారమిక్కుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా బలం గురించి మాట్లాడుకున్నాం కదా. బలం అంటే శరీర సంబంధమైన బలం కాదండి, బుద్ధి బలం. జ్ఞానం ఉంటే ఎవరైనా మనకు భయపడాల్సిందే. లోకంలోనే బోల్డ్ సామెతలు ఉన్నాయి.
ఇంకా దేవుని వాక్యాన్ని విషయానికి వస్తే సొలొమోనుకి అందరూ భయపడ్డారు. పాత నిబంధనలు ఎంతో భక్తులు మనం చూడొచ్చు, కానీ అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చామనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానానికి ఎలాంటి వాళ్ళు దొరికినా సరే, ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఎంత ప్రవీణులు వచ్చినా సరే, ఎంత అద్భుతాలు చేసేవాళ్ళు వచ్చినా సరే, ఎంత బలవంతులు వచ్చినా సరే, ఈవెన్ పొంతు పిలాతును కూడా మాట్లాడనివ్వకుండా చేసేశారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళ చిక్కులు పెట్టేసి కాలుకేస్తే వేలికేసి, వేలికేస్తే కాలుకేసి అందరినీ గెలిచి ఓడించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేదన్నమాట యెరూషలేములో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారంటారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని అలా చేశారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ దినము నుండి ఆయనను ఎవరైనా ఒక్క మాట అని అడగ తెగింపలేదంటది. అనగా ఆయన్ని ఏమన్నా అడగటం అంటేనంట వాళ్ళు సూసైడ్ చేసుకున్నంత సమానం అనిపించింది. అందరినీ చిక్కు ప్రశ్నలు వేసే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానానికి తోక ముడుచుకుని వెళ్ళిపోయారు అనమాట. చూడండి, జ్ఞానానికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానం. కొరింథీ పత్రిక 1:31 ప్రకారం ఆయనే మనకు జ్ఞానం. జ్ఞానం లేనివాడు దేవుని జ్ఞానం అడగాలి. ఆయన ఎవరిని గద్దెంక ధారాళంగా జ్ఞానం అనుగ్రహిస్తాడు. జ్ఞానం అనేది వెరీ ప్రెషస్ అసెట్ అనమాట అండి. మనం ఎన్ని సంపాదించుకున్నా సరే అవి ఉండొచ్చు పోవచ్చు, కానీ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అనుకోండి, అది మనకు ఒక కిరీటంలా ఉండిపోద్ది అనమాట. సామెతల గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. జ్ఞానం ఘోషించున్నది. మీరు ఎంతకాలం జ్ఞానం లేకుండా ఉంటారు? నన్ను కనుక్కోండి. నన్ను కనుక్కున్నారంటే కనుక మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానని చెప్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎన్నో రకాల ఇన్సెంటివ్స్ రావటం మనం చూస్తాం. ఎన్నో మనకి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, బలం వస్తుంది. పరాక్రమశాలిల పట్టణాన్ని జ్ఞానవంతుడు ఎక్కుతాడు. బలవంతుల కంటే, ధనవంతుల కంటే, అధికారం కలిగిన వాళ్ళ కంటే జ్ఞానవంతుడు గొప్పవాడు అనమాట. కాబట్టి సొలొమోనుకి ఎలా అయితే జనులు భయపడ్డారో అలా మనకే ప్రజలు భయపడాలంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా భయపడ్డారో మనకు కూడా ప్రజలు భయపడాలంటే, మాట్లాడాలంటే భయపడటం, ఎదురాడలేని జ్ఞానం, ఇన్ఫ్లుయెన్స్. మనం ఏమైనా మాట్లాడామంటే ఆ మాటకు విలువ రావాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానమైన యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మోకరించేవాడు ఇంకెవరి దగ్గర మోకరించక్కర్లేదు అని మీరు కొటేషన్ విన్నారు కదా. అలాగా ప్రార్థనా పరులకి ఎక్కడ తలదించుకునే అవకాశం ఉండదన్నమాట. అలాగే భక్తి జీవితం రోషంగా ఉంటే కనుక నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి భక్తిగా మనం రోషంగా దేవుని కోసం నిలబడి, ఏ సిచ్యువేషన్ వచ్చినా నిలబడి, పరిశుద్ధంగా కాపాడుకుని, వాక్యం చదువుకుని, ఉపవాసం చేసి, ఏ విధంగానైనా సరే భక్తిగా ఉన్నాం అనుకోండి, మనతో మాట్లాడాలంటే నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేస్తాను, దగ్గరికి కూడా రావడానికి భయపడతారు మనకు కొంతమంది. అది మంద కాదు, అది స్పిరిచువల్ అథారిటీ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అథారిటీ. అది ఆయన్ని కలిగి ఉన్నామంటే మనకు అది వస్తుంది. ఇంకా ఫైనల్గా జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడితే ఊరేసుకున్నట్టే అనుకున్నారు వాళ్ళు. తెగింపలేదు. తెగించడం అంటే యేసుక్రీస్తుతో చిక్కులు పెడదామని స్టోరీలు అనుకుని ఏయో చేసి వచ్చారు. కానీ యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పటికి వాళ్ళకి అవాక్కైపోయి వెళ్ళిపోయారు. మన ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నాం అనుకోండి, బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అనమాట. కాబట్టి అటువంటి ఇన్ఫ్లుయెన్స్ని మనం సంపాదించుకుందాం, దేవుని మార్గంలో సంపాదించుకుందాం. ఈ లోకానుసారంగా ప్రయత్నాలు చేసామనుకోండి, ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. లోకానుసారంగా ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నించామనుకోండి, ధనం రావచ్చు, ధనం ద్వారా వచ్చే అధికారం కూడా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా రావచ్చు. కానీ అది శాశ్వతం కాదు. దేవుని మార్గంలో ప్రార్థన ద్వారాను, భక్తి జీవితం ద్వారాను, పరిశుద్ధత ద్వారాను, లేదా జ్ఞానం ద్వారాను ఈ విధంగా సంపాదించుకునే ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనం సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.